తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి నెల రోజులు కాలే గాని అభివృద్ధి పనులు చేసుట్ల మాత్రం వాళ్ళు 60 ఏండ్ల అనుభవాన్ని చూపెట్టుకుంటా రాష్ట్రాన్ని ఉరుకుస్తుర్రులా. గిప్పుడికి ముచ్చట ఎందుకంటే గెలిచిన గంటలనే 2 పథకాలు సురువు చేసిరు కదా. దాంట్లో ముఖ్యమైనది ఆడోళ్లకు ఫ్రీ బస్సు. ఇక వాళ్ళకు ఫ్రీ బస్సులు ఫ్రీ పెట్టుడుతోని బస్సులు ఎప్పుడు రష్గుంటానే అని గిట్ల ఉపాయం చేసిర్రు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక షురూ చేసిన మహాలక్ష్మి పథకంలో ఆడోళ్లకు ఫ్రీగా బస్సులు ఇచ్చినాక ఎక్కడ చూసినా గానీ బస్సులలో రద్దీ పెరిగి జనాలు ఇబ్బంది పడ్డారు కదా. ఇక దానికోసం కొత్తగా 80 బస్సులను కొన్నారు. వాటిని ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఆ బస్సులల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మటే జనాలకు అందుబాటులోకి తెచ్చి గట్లనే కొత్తేడాది కూడా 400 కోట్లతోని ఇంకో 1000 ఎలక్ట్రిక్ బస్సులు గిట్లా తెస్తామని చెప్పిన సారు గిట్లా చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 48 గంటల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 9వ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది. ఇప్పటికీ సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన, ప్రభుత్వం పక్షాన మంత్రిగా 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రైవేట్ బస్సులకు ధీటుగా స్లీపర్ బస్సుల్ని కూడా హైదరాబాద్ రాజధాని నుండి మిగతా రాష్ట్ర రాజధానుల్లో కావచ్చు ముఖ్య నగరాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమంతో పాటుగా వీటికే పరిమితమై మిగతా కార్యక్రమాలను చేయకుండా అనే మాట లేకుండా ప్రతి గ్రామానికి పల్లె వెలుగు పేరు మీద కావచ్చు, రాజధాని హైదరాబాద్ కేంద్రానికి జిల్లా కేంద్రాలకు సౌకర్యమైనటువంటి బస్సు సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సెక్షన్స్ అంటే అన్ని రకాల విభాగాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ రకాల బస్సులను ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 1050 బస్సులు జూన్ మాసంలోగా ఇక్కడికి ప్రజలు అందుబాటులో వస్తాయి. ఈరోజు 80 బస్సుల్ని మరి వివిధ డిపోలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా పంపడం జరుగుతూ ఉంది. ఇవి కాక గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పడం జరిగింది. దాదాపు ఒక 1000 ఎలక్ట్రానిక్ బస్సులకు హైదరాబాద్ నగరానికి సంబంధించి మిగతా ముఖ్య పట్టణాల్లో కాలుష్యాన్ని నివారించాలనే ఆలోచనతోటి 1000 వరకు ఎలక్ట్రానిక్ బస్సులను కూడా కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ